ఫ్రెండ్స్, నేను మీ అక్షితాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మతో అక్షిత. సో ఒక మంచి మోరల్ స్టోరీని మీతో షేర్ చేసుకోవడానికి మీ ముందరికి వచ్చేసాను ఫ్రెండ్స్. అనగనగా ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక రోజు ఏం జరిగిందంటే, రాజును మంత్రి చాలా డీప్ డిస్కషన్ లో ఉన్నారు. అప్పుడే మంత్రి ఒక టాపిక్ ని తీసుకొచ్చాడు. ఆ టాపిక్ పేరు ఏంటంటే, అంతా మన మంచికే అని ఒక టాపిక్ ని తీసుకొచ్చాడు. అప్పుడు రాజు, అంతా మన మంచికే ఎలా కాదు, అంతా మన మంచికి కాదు అని అన్నాడు. అప్పుడే ఒక భటుడు వచ్చి కొన్ని ఫ్రూట్స్ తీసుకొచ్చాడు రాజు కోసం, ఇంకా మంత్రి కోసం. అప్పుడు మంత్రి ఏమనుకుంటాడు, నేను రాజు గారికి కట్ చేసి ఇస్తాను అనుకుంటాడు. అప్పుడే మంత్రి కట్ చేస్తూ ఉండగా రాజు అంటాడు, ఎప్పుడు నువ్వే కట్ చేస్తావు, నేను కూడా కట్ చేస్తా అని ఫ్రూట్స్ తీసుకొని కట్ చేస్తూ ఉండగా రాజు వేలికి గాయం అవుతుంది. చాలా బ్లడ్ పోతుంది. రాజు గారు చాలా బాధపడతారు. అప్పుడు మంత్రి అంటాడు, మీరు క్షేమంగా ఉంటారు, ఏం కాదు, బాధపడకండి రాజుగారు, అంతా మన మంచికే అని మంత్రి అన్నాడు. అప్పుడే రాజుకి చాలా కోపం వస్తుంది. నాకు ఇంత బ్లడ్ పోగా అంతా మన మంచికే అంటావా అని బాగా కోపం వస్తుంది రాజుకి. అప్పుడే రాజు భటులను పిలుస్తాడు. భటులారా, మంత్రిని చెరసాలలో వేయండి అని అన్నాడు. మంత్రి బాధపడుతూ చెరసాలలోకి వెళ్ళిపోతాడు. అక్కడికి ఆ రోజు పూర్తయింది. తెల్లారి ఏం జరిగిందంటే, రాజు ఆ రోజు వేటాడడానికి వెళ్దాం అనుకుంటాడు. అలాగే అనుకున్నట్టు వేటాడడానికి వెళ్ళాడు. అడవిలోకి వెళ్ళగానే ఏ జంతువు కనిపించలేదు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే ఏ జంతువు కనిపించలేదు. ఇంకా లోపలికి వెళ్దాం అనుకుంటాడు. ఎలాగైనా ఈ రోజు ఒక్క జంతువునన్నా వేటాడాల్సిందే అనుకొని అడవి లోపల దాకా వెళ్తాడు. అప్పుడే రాజుకి ఒక జింక కనబడుతుంది. ఆ జింకని వేటాడాలనుకొని ఆ జింక వెనకాలే వెళ్తూ ఉంటారు. అప్పుడే భటులు ఒక సైడ్ వెళ్ళిపోయారు, రాజు ఒక సైడ్ వెళ్ళిపోయారు. అయినా రాజు పట్టించుకోకుండా జింక వెనకాలే పరిగెడుతున్నాడు. అప్పుడే ఆది మానవుల చేతిలో రాజు చిక్కారు. ఆ ఆది మానవులు చాలా క్రూరమైన వారు, కఠినస్తులు. రాజుని ఒక చెట్టుకి కట్టేశారు. ఆ ఆది మానవులు ఏమనుకుంటారు, అడవి అమ్మకి రాజుని బలిద్దాం అనుకుంటారు. అన్ని ఏర్పాట్లు చేసుకొని రాజుని బలిచ్చే టైంకి రాజుకి గాయమైందని ఆ అడవి మానవులు తెలుసుకుంటారు. అప్పుడే వాళ్ళు ఆచారం ఏంటంటే, ఏ గాయం లేని వాళ్ళని, ఏ వంకలు లేని వాళ్ళని వాళ్ళు అడవమ్మకి బలి ఇయ్యాలి. అప్పుడే ఈ రాజు బలికి పనికి రాడనుకొని రాజుని వెళ్ళగొడతారు. వాళ్ళు వదిలేయంగానే రాజు చాలా సంతోషిస్తూ ఉంటాడు. అప్పుడే మనసులో ఇలా అనుకుంటాడు, మంత్రి చెప్పింది కరెక్టే, ఇప్పుడు నాకు గాయమైంది కాబట్టే వీళ్ళు నన్ను వదిలేస్తారు అంటూ తన రాజ్యంలోకి వెళ్ళగానే సరాసరి చెరసాలలో ఉన్న మంత్రి దగ్గరికి వెళ్ళి తనని క్షమాపణ కోరుతాడు. అప్పుడు మంత్రి అంటారు, నన్నెందుకు క్షమాపణ కోరుతున్నారు అంటే, జరిగిందంతా చెప్తాడు. నేను ఆది మానవుల దగ్గర చిక్కుకున్నాను అని మొత్తం చెప్తాడు. అప్పుడే నన్ను క్షమించమని రాజు అడిగితే, రాజు క్షమించమని అడిగిన తర్వాత మంత్రి ఇలా అంటారు, అంతా మన మంచికే, మీరు నన్ను చెరసాలలో వేయడం కూడా నా మంచికే, ఎలా అని రాజు అడుగుతారు. ఇప్పుడు మీరు వేటకి వెళ్తే మీతో పాటు నేను కూడా కంపల్సరీ వేటకి రావాల్సిందే అంటారు. మీకు గాయమైంది కాబట్టి మేము వదిలేసాడు, నేను చాలా హెల్తీగా ఉన్నా కాబట్టి నేను అడవమ్మకి బలి అయ్యేవాడిని అంటారు. అప్పుడు రాజు మంత్రిని చెరసాల నుంచి వినిపిస్తాడు. ఈ కథలో నీతి ఏమిటంటే ఫ్రెండ్స్, మనకి గాయమనే కాదు, ఏ ప్రాబ్లం వచ్చినా ఇంకేదన్నా వచ్చినా కానీ మనం ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ అయ్యో అని ఇలా బాధపడకూడదు. ఈ స్టోరీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్? మీరు దేనికి బాధపడకుండా అంతా మన మంచికే జరుగుతుంటే అంతా మంచిగా జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.